కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఒక క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 289 ఈజ్ ఈక్వల్ 18/17, ఫైండ్ ది ఎక్స్ వాల్యూ. ఏ వాల్యూ 33, 34, 35, 36. ఇక్కడ చూడండి, ఇది షార్ట్కట్లో చేసుకోవచ్చు. ఓకేనా. దీని యొక్క డిఫరెన్స్ అనేది మనకి 1 ఉండాలి, దీని యొక్క స్క్వేర్ అనేది ఇక్కడ ఉండాలి. ఈ పొజిషన్లో ఉంటేనే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. దీని యొక్క డిఫరెన్స్ అనేది 1 ఉండాలి, దీని యొక్క స్క్వేర్ అనేది ఇక్కడ ఉన్నట్లయితే దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే ఈ రెండింటి యొక్క మొత్తం అంటే x ఈజ్ ఈక్వల్ టు 18 + 17 విచ్ ఈజ్ ఈక్వల్ టు 35. ఆన్సర్ సి అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఇఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 400 విచ్ ఈజ్ ఈక్వల్ 21/20, ఫైండ్ ది ఎక్స్ వాల్యూ. చూడండి, ఇక్కడ దీని యొక్క డిఫరెన్స్ అనేది 1 ఉంది, దీని యొక్క స్క్వేర్ అనేది ఇక్కడ ఉంది. సో దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఈ రెండింటిని యాడ్ చేసుకొని సరిపోతుంది. 21 + 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 41. ఆప్షన్ డి అవుతుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 169 విచ్ ఈజ్ ఈక్వల్ 14/13, దెన్ ఫైండ్ ది ఎక్స్ వాల్యూ. చూడండి, దీని యొక్క ఆన్సర్ ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 + 13 గెట్ 17. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది అన్నమాట. సో దీని యొక్క డిఫరెన్స్ అనేది మనకి 1 ఉండాలి, నెక్స్ట్ దీని యొక్క స్క్వేర్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట. అప్పుడు ఆన్సర్ ఏం చేసుకోవచ్చు, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. షార్ట్ కట్ మెథడ్ అనమాట, మొత్తం సొల్యూషన్ పూర్తిగా చేయకుండా. ఓకేనా. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మీరు అబ్జర్వేషన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.